హాయ్ అండి. ఇవాళ బెండకాయ రైస్ చేస్తున్నానండి. ఇవాళ ఇగో బెండకాయలు నేను సన్నగా ఇలా తరుక్కున్నాను. ఇట్లా పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం ముద్ద, ఇగండి 4 లవంగాయలు, 2 చెక్క, ఎలాచి, కొద్దిగా జీలకర్ర, 2 ఆకులండి. ఇంత మట్టికే ఈ మసాలాలు. ఇగండి ఈ పల్లీలు, పసుపు, కారము, ఉప్పు, గరం మసాలా అండి. ఇంత మట్టికే సింపుల్గా అయిపోద్దండి. ఈ అన్నం మాత్రం చాలా బాగుంటుందండి. అసలు బెండకాయ రైస్ ఎంత బాగుంటుందోనండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుందామండి. రండి, పొయ్యి అంటించుకుందామండి. నేను ఈ కళాయి పెట్టుకుంటున్నాను. నూనె పోసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్దండి, ఎక్కువ కొద్దిగాను ఎక్కువ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్నామండి. పల్లీలు కడేసుకున్నాము. పసుపు అండి, తిప్పుకున్నాము. ఉల్లిపాయలండి, ఇందులోన పచ్చిమిరకాయలు తిప్పుకున్నాము. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. అల్లం ముద్ద కాడ వేసుకున్నామండి, ఏగిద్ది దాంట్లోనే. తిప్పుకున్నాము. కరివేపాకు, బెండకాయ ముక్కలు వేసుకున్నామండి. తిప్పుకున్నామండి. మనం ఇట్లాగే నూనెలోనే చిన్న చెగ మీద ఈ అన్ని ముక్కలన్నీ ఏగేటట్టుగా వేపుకుంటామేనండి. ఇక్కడ నీళ్ళు ఏం పోసుకునే పని లేదండి. ఇక నెయ్యి బంక కాడ పోద్దండి. చిన్న చెగ మీద పెట్టుకుని వేపుకోవాలి. కలిసిందండి అన్నం అంతా. మనము మూత పెట్టుకుందామండి. మొగ్గిద్ది. మూత తీసి చూసుకుందామండి. చాలా మగ్గిందండి. మనము ఉప్పు కారం వేసుకున్నాము. ఇప్పుడే కాదండి, ఇంకా దగ్గరికి రావాలి. అప్పుడు వేసుకున్నాము. ఇంకా ఉడకాలి, అది జిగిరి పోవాలండి. మొగ్గిందండి. చాలా చాలా అంటే మొక్క ఉడికింది. చూడండి, ఉడికితే చూడండి జిగిరి లేదు. ఉడికితే జిగిరి ఉండదండి. ఈ జిగిరి పోయే వరకు మనము మొగ్గించుకోవాలి. చిన్ని మంట మీద సిమ్ములో పెట్టుకోవాలండి. చూడండి జిగిరి లేదు, పొడి పొడిలు ఆడుతున్నాయి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నామండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. నేను అన్నంలో కడేసుకున్నానండి ఉప్పు. నేను 1 స్పూన్ కారం అండి. పచ్చిమిరకాయలు వేసుకున్నా కాబట్టి సరిపోద్ది. కలుపుకున్నాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. రైసు ఎంతో బాగుంటుందండి, చక్కగా ఉంటుందండి రైసు. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి. కలిసిందండి. కొంచెంసేపు మగ్గనిద్దాము. కారం ఉప్పు వేసా కాబట్టి మొగ్గిందండి. ఇది గరం మసాలా అండి, జల్లుకున్నాము. 1 స్పూన్ వేసుకున్నానండి. కలుపుకున్నాము. రైస్ వేసుకున్నామండి. ఇప్పుడు చాలా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి నేను రైస్ అండి వేసుకుంటున్నాను. కలుపుకున్నాము. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి. కానీ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇట్లా మొత్తం కలిసిందండి. బౌల్లో తీసుకున్నాము. ఇకనే చాలండి. ఇకనే పొయ్యి బంద్ చేసుకున్నాము. బౌల్లోకి తీసుకున్నామండి అన్నం. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా
నేర్చుకునే పిల్లలు చక్కగా నేర్చుకోవచ్చండి. ఏంటంటే సింపుల్గానే ఉంది కాబట్టి పిల్లలు నేర్చుకోవచ్చండి. చాలా అంటే చాలా పాకిస్తున్నాం కొద్దిగా. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లా నేర్చుకోవచ్చు. తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేసుకోండి. కానీ పిల్లలు నేర్చుకునే విధానంలో ఇట్లా నేర్చుకోవచ్చండి. సింపుల్గా కానీ పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. తొందరగా అయిపోతుంది కాడ. అన్నం ఉడకబెట్టుకుని అట్టు పెట్టుకుంటే చాలండి. ఈ బెండకాయ రైస్ అండి చాలా సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా చేయండి. లైక్ చేయండి. మీకు కానీ నేను చేసిన విధానం ఇట్లా బాగుంటే మీరు కామెంట్లో పెట్టండి. ఇట్లా చేసుకోండి. మీరు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి.